సినిమా బ్లాక్ బస్టర్ అన్న. ఈ సందర్భంలో మేము కేక్ కట్ చేసుకోవడం కూడా సెలబ్రేషన్ చూస్తున్నారు మీరు. బాలీవుడ్కి వెళ్ళి ఇంత పెద్ద సక్సెస్ చూసిన తెలుగు హీరో, మొట్టమొదటి హీరో జూనియర్ ఎన్టీఆర్. బాలీవుడ్లో మొట్టమొదటిసారి బ్లాక్ బస్టర్ చూసిన ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అది ఇప్పుడున్న రికార్డులు అట్లాంటివి ఏం లేకుండా 10 years నుండి ఫ్లాప్ అనేది చూడకుండా ఇట్లు కొట్టుకుంటూ పోతున్నాం. ఇదే మాకు ఒక శుభసూచకం. అవును, దీనికి టాలీవుడ్ ఆయన పరిచయం చేస్తుంటే మేము బాలీవుడ్కి పరిచయం అయ్యాం కదా. ఆయన ఇక్కడ తెచ్చే మేము అక్కడికి వెళ్ళాం. కాలర్ ఫస్ట్ ఒక కాలర్ ఎగరేస్తుండే, ఈ సినిమాతో మేము 2 కాలర్లు ఎగరేసాం. అంత పెద్ద హిట్ అయినందుకు మాకు ఈ సందర్భంలో మేము కేక్ కట్ చేసుకోవడం జరుగుతుంది. పోటా పోటీ ఉంది అన్న. రెండు సింహాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. హీరోయిన్ మామూలుగానే ఉంది. హీరోయిన్ ఏం లేదు మాకు. హీరో పక్కన క్యారెక్టర్ ఏం కనిపించవు మాకు. కనపడేది ఒకే ఒక హీరో కనిపిస్తూ ఉంటాడు అంతే. సూపర్ ఉన్నాయన్న. అలా ఇంతవరకు ఎవరు తీయలేదు అనుకుంటున్నా. సూపర్. అది మాటలతో చెప్పలేము. అంత మా ఎక్స్ప్రెషన్స్ చూస్తూనే మీకే అర్థమవుతుంది కదా. అంత ఆనందంతో ఉన్నాం మేము. అందులో డౌటే లేదు. మేము శ్రీరాములు ఏ సినిమా చూసినా సరే సూపర్ డూపర్ హిట్, అందులో డౌటే లేదు. ఈ సినిమా ఎక్సలెంట్ ఉంది, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. జూనియర్ యాక్టింగ్కి ఎవరైనా సరే అసలు బెండ్ అయిపోవాల్సిందే. అసలు ఎవరు రివ్యూస్ నమ్మొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ రివ్యూస్, అన్ని ఫేక్లు అనమాట. డోంట్ బిలీవ్ ఇన్ రివ్యూస్, జస్ట్ గో అండ్ వాచ్ ద మూవీ. ఇట్స్ ఫెంటాస్టిక్ మూవీ. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. బాగుంది సినిమా, చాలా ఫెంటాస్టిక్. ఒక హృతిక్ రోషన్ని, ఒక జూనియర్ ఎన్టీఆర్ని ఎలా చూపించాలో టాలీవుడ్కి బాలీవుడ్కి హాలీవుడ్ రేంజ్లో సినిమా చాలా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ చాలా అందంగా తీశారు. వార్ అంటే వార్ 2 మించింది ఉంది. వార్ 3 కూడా ఇంత బాగా తీస్తారని చెప్పలేము మనం.